RJR Herbal Hospitals. నాలుగు తరాలు 150 సంవత్సరాల అనుభవంతో ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ అద్భుతమైన వైద్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. మధుమేహంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేని పేషెంట్స్ ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకొని నార్మల్ లెవెల్ కి వచ్చాక మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. 10 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. వెంకట నరసమ్మ నా పేరు. నేను గద్వాల నుండి వచ్చినాను. నాకు షుగర్ చాలా ఎక్కువగా ఉన్నందున ఇంతకుముందు నేను ఎప్పుడు చూయించుకున్నా ఇన్సులిన్ వాడినా కూడా నాకు ఎక్కడా తగ్గలేదు. కానీ ఇక్కడికి రాకముందు చూయించుకునేంటి 240 ఫస్ట్ తినకముందు, తిన్న తర్వాత 380 ఉన్నది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 1 నెల మాత్రలు మందులు ఆ మేడం ఇచ్చినవన్నీ వాడినందువలన ఇప్పుడు మళ్ళీ రావడానికి చూయించుకొని వస్తే 157 తినకముందు, తిన్న తర్వాత 260 ఉంది. కాబట్టి ఇంకా ఈ నెల కూడా తీసుకున్నానికి మందులు తీసుకోవడానికే వచ్చినాము. ఆర్జేఆర్ వారికి ధన్యవాదాలు. 6 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 5 నెలల చికిత్స తరువాత. నా పేరు ఐలయ్య. నేను ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ నుంచి వచ్చాను. గత 6-7 సంవత్సరాలుగా నాకు బీపీ షుగరు బాగా ఉండేది. నేను ఈ హాస్పిటల్కు రాకముందు ఎన్నో ఆసుపత్రులు తిరిగిన, షుగర్ మాత్రం ఎక్కువగా ఉండేది. 5-6 సంవత్సరాలు అక్కడ చూసినాను. ఇప్పుడు 4-5 నెలలు ఇక్కడ వచ్చినందుకు 500 మీద ఉన్న షుగరు 200 చిల్లరకు కంట్రోల్ అయింది. 300 అంటే 300 చిల్లర షుగర్ కంట్రోల్ అయిపోయింది. ధన్యవాదాలు. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ మందులు వాడిన వారికి నాకైతే చాలా ధన్యవాదాలు అనిపిస్తుంది. మందులు బాగా పనిచేసినాయి. నేను 5-6 సంవత్సరాలు బయట ఎన్నో ఆసుపత్రులు తిరిగి చూసినా కానీ నాకు తగ్గలే. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి నాకు షుగర్ చాలా కంట్రోల్ అయింది. ఇరవై సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు రామలక్ష్మిరెడ్డి. మా భార్య ఎల్లమ్మ. మా భార్యకు షుగర్ ఉన్నబట్టి 20 సంవత్సరాల పైన అవుతుంది. అక్కడక్కడ చూపించిన హాస్పిటల్లో మద్రాస్ అందు షుగర్ తగ్గడంలే. ఇప్పుడు మేము ఆర్జే హాస్పిటల్ గురించి టీవీలో చూసిన తర్వాత అనంతపూర్కి వచ్చినాము. ఈ ఆర్జే హాస్పిటల్ రాకముందు 130 ఉంటుంది, అది తినకముందు. తిన్న తర్వాత 173 ఉంటుంది అది షుగరు. ఇప్పుడు మేము ఈ నెల మందులు వాడిన తర్వాత తినకముందు 80కి వచ్చింది, తిన్నాక 118కి వచ్చింది షుగరు. కాబట్టి ఆర్జే హాస్పిటల్లో ఉండే డాక్టర్లకు వాళ్ళ సిబ్బందికి ధన్యవాదాలు, మాకు బాగా మందులు ఇచ్చి సహకరించినందుకు. 12 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు శ్రీనివాసరెడ్డి. నేను నాగారం మున్సిపాలిటీ నుండి వచ్చిన. నాకు షుగరు తినకముందు 210 ఉండే, తిన్నాక 320 ఉండే. నేను టాబ్లెట్ పొద్దున సాయంత్రం వాడేది, ఇన్సులిన్ పొద్దున సాయంత్రం వాడేది. అయినా కానీ 250 ఉండేది. నేను ఆర్జేఆర్ హాస్పిటల్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చిన. ఆర్జేఆర్ హాస్పిటల్లో టాబ్లెట్లు ప్లస్ మందులు వాడితే నాకు 3 మంత్లో అప్పుడు ఏమైందంటే నాకు 3 తినక ముందుకు 150, తిన్నాక 160 నుంచి 170 వరకు వచ్చింది. చాలా వరకు తగ్గింది. ఆర్జేఆర్కు ధన్యవాదాలు. నాడి పరీక్ష ద్వారా సమస్యను కనుగొని దానికి అనుగుణంగా చికిత్సను అందిస్తారు.
హాస్పిటల్స్లో కీళ్లవాతం సమస్యకు ఇక్కడ చికిత్స తీసుకున్న పేషెంట్స్ మాట్లాడిన మాటలు మీ అందరి కోసం. 2 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు పుష్పవేణి వాడి భవానీ కాలనీ రాజేందర్ నగర్ నుంచి వచ్చిన నేను. నాకు సంవత్సరంన్నర నుంచి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఈ మెడ నొప్పి, చేతుల నొప్పులు బాగుండేవి. టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చిన ఆద్య హాస్పిటల్కు. మేడం గారు నాడి పట్టుకొని మంచిగా చూసి నాకు మందులు ఇచ్చింది. పంచకర్మ చేయించుకోవాలమ్మా అన్నది. అది చేయించుకున్న వారం రోజులు వాపు తగ్గింది, నొప్పులు కూడా తగ్గినాయి. నా మట్టు మంచిగానే అయినాయి, 75% బాగుంది. ఇంకొక నెల వాడమన్నది మేడం గారు. వాడుతున్నా. ఇప్పుడు నడుము నొప్పి కూడా బాగానే తగ్గింది. ఇప్పుడు చేతులు కూడా బాగానే వచ్చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చినాక మంచిగా తగ్గింది. నా రుద్రమాదేవి మేడంకు ధన్యవాదాలు. ఇక చేతులు పైకి వస్తున్నాయి నాకు మంచిగా. అప్పుడు ఇట్లా జాకెట్ దొడుక్కొని కూడా రాలేదు నాకు. ఇక చేతులు ఏళ్ళు కూడా మంచిగా అయినాయి, ఏళ్ళు పనిచేస్తున్నాయి. అప్పుడు ఏది పట్టనీకి రాలేదు, చేయనీకి రాలేదు. ఇప్పుడు మంచిగా వచ్చినాయి. నాలుగు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు నాలుగు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు నరసమ్మ. నేను మైదీపట్నం నుంచి వచ్చాను. నాకు మెడ నొప్పి, మోకాళ్ళ బొక్కలు అరిగినాయి, నడుములో నొప్పి. నేను ఎక్కడ మందులు వాడినా నాకు తగ్గలేదు. నేను చాలా బాధపడుకుంటుంటే టీవీలో యాడ్ చూసి మా కోడలు నంబర్ రాసుకొని అడ్రస్ తీసుకొని ఇక్కడ తోలుకొచ్చింది. వచ్చేటప్పుడు ఆమెను సపోర్ట్ తీసుకొని వచ్చాను. ఈ రోజున నేను ఒక్కదాన్నే వచ్చాను. 1 నెల మందులు వాడినాక చాలా నయమైంది. కూర్చుంటున్నా, లేస్తున్నా, నా పని నేను చేసుకుంటున్నా. మందులు బాగా పనిచేస్తున్నాయండి. ధన్యవాదాలు అండి ఆర్జే హాస్పిటల్కి. కూర్చోలేకి చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు నేను కూర్చుంటున్నా, లేవగలుగుతున్నా. కూర్చోనేకి ఫ్రీగా కూర్చొని నేను ఇలా కాళ్ళు ముడుచుకోనేకి రాలేదు నాకు. ఇప్పుడు కాళ్ళు ముడుచుకుంటున్నా, నా అంతలు నేను లేస్తున్నా మంచిగా సపోర్ట్ లేకుండా. అందరిలో ఉండే అతిపెద్ద సమస్య రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. ఈ హెర్బల్ మెడిసిన్స్ వాడడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 4 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు సుజాత. నాకు కీళ్ళవాతం ఉంది,
చాలా ఈ హ్యాండ్స్ అవి చాలా పెయిన్ వచ్చేవి, ఇట్లా ముట్టుకున్నా సరే చాలా నొప్పులు వచ్చేవి, ఇలా నొక్కలేకపోయేదని. చాలా మందులు మెడిసిన్స్ అయితే వాడాను, అయినా కొన్ని మందులకి రియాక్షన్ వచ్చేసి ఆ రియాక్షన్ తోటి కూడా ఎక్కువ పెయిన్ వచ్చేసేది. దాంతో నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. ఒకసారి మా హస్బెండ్ టీవీలో చూసారు, ఆర్జేఆర్ హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ చూసి సరే ఒకసారి వెళ్దాం రమ్మనేసి మొన్న జూన్ నెలలో వచ్చామండి. రీసెంట్గా ఒక 3 months అవుతుంది. అప్పటికి ఈ వేళ అసలు అట్లా నొక్కలేకపోయేదాన్ని. ఇప్పుడు నాకు అన్నీ ఓకే, మంచిగా ఉంది. జాయింట్ పెయిన్స్ ఏంటి, ఫోన్ పట్టుకున్న ఒక 2 minutesలో ఈ 2 చేతులు మార్చుకుంటా మాట్లాడాల్సి వచ్చేది. ఫోన్ కూడా హోల్డ్ చేయలేకపోయేదాన్ని. ఒకవేళ ఏదన్నా బఫే సిస్టమ్ ఎక్కడన్నా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు ప్లేట్ కూడా నేను కరెక్ట్గా హోల్డ్ చేయలేకపోయేదాన్ని. ఇప్పుడైతే నేను 3 months నుంచి మెడిసిన్ వాడుతున్నాను. ఇప్పుడు చాలా వరకు నాకు క్యూర్ అయ్యింది. సో మెడిసిన్ అయితే బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. మూడు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు పోలిశెట్టి, మాది ఆమదాల వలస అండి. నేను మా అమ్మగారికి కీళ్ళ నొప్పులండి. 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలా ఖర్చు పెట్టాను కానీ సుఖం లేదు. టీవీ యాడ్లో ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి తెలిసింది నాకు. అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. అందువల్ల నేను సంతృప్తి చెందాను. అందువల్ల ఆర్జేఆర్కి నా కృతజ్ఞతలు. 4 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు అమృత. నాకు వాతం, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి. నేను ఒక గ్లాస్ కూడా పట్టలేకపోయినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ నాకు తగ్గలేదు. ఈ హాస్పిటల్ మంచిగా టీవీలో చూసినా వచ్చినమ్మా నేను. నాకు ఇప్పుడు తగ్గింది. ఎలా ఉందమ్మా, తగ్గాయా నొప్పులు? మంచి తగ్గినాయమ్మా, 80% తగ్గిందమ్మా. 80% తగ్గినాయా? నడుస్తున్నారా ఇప్పుడు? నడిచి కింద కూర్చొని లెగ్గలుతున్నారా? అన్ని ఫ్రీ అయినాయమ్మా, మంచిగా పని చేసుకుంటున్నా, మంచిగా హెల్దీగా ఉన్నామా. ఉన్నారు మోషన్ కి అంతా ఫ్రీగా వెళ్తున్నారా? మంచిగా అన్ని మంచిగా ఉన్నాయి. వెళ్తున్నారా? పొద్దున్న ఇలా పట్టేయడానికి అన్నారు కదా, తగ్గాయి? 80% తగ్గినాయమ్మా. నడుము నొప్పితోటమ్మా నేను వంగలేకపోయినా, ఇట్లా వంగలేకపోయినా, కూర్చోలేకపోయినమ్మా. ఇప్పుడు మంచిగా కూర్చుంటున్నా, మంచిగా లేస్తున్నా, వంగుతున్నా, వంగి ఇండ్లు కడుక్కుంటున్నా, వాకిలుడు అంతా పని చేసుకుంటున్నామా. మంచిగా ఉందమ్మా ఇప్పుడు. 5 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు, ఐదు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు జయమ్మ. ఈయన మా ఆయన పేరు మనోహర్. ఈయన మిలిటరీలో పనిచేసినారు. మాకి 4-5 సంవత్సరాల నుంచి ఆయనకు ఆర్థరైటిస్ అయింది. కాళ్ళు, చేతులు అన్నీ జాయింట్లు అంతా పెయిన్ ఉన్నది. చాలా అంటే చాలా బాధపడినారు. అన్నం కలుపుకొని తినడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. మేము టీవీ యాడ్ చూసినాము, ఆర్జేఆర్ హాస్పిటల్ అడ్వర్టైజ్ చూసి మేము ఇక్కడికి వచ్చినాము. 1 నెల అయింది వచ్చి ఇక్కడికి. ఆర్జేఆర్ హాస్పిటల్లో మాత్రలు మందులు తిన్న తర్వాత 1 నెలకే చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దాకా తెచ్చుకొని ఈ హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు బాగా మాత్రలు తింటా ఉంటే తగ్గింది. అందుకే ఆర్జేఆర్కు మా ధన్యవాదాలు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగ, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద, పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. ఆర్జేఆర్ హాస్పిటల్స్లోని ఆస్తమా వైద్యం గురించి ఆల్రెడీ ఇక్కడ చికిత్స తీసుకున్న పేషెంట్స్ మాటల్లోనే ఒకసారి విందాం. 20 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు అన్నపూర్ణ గారండి. బేవారం మాది. 20 సంవత్సరాలు పైనుంచానండి నాకు దగ్గు, ఆయాసం మరి అసలు తగ్గట్లేదండి. స్పెషల్ డాక్టర్లు ఎక్స్రేలు చానింగ్లు అన్నీ అయిపోయినాయండి. డబ్బులు అయిపోతున్నాయి కానీ నాకు మాత్రం ఏమీ అసలు ఉపశాంతి లేదండి. నాకు అసలు
ఈ టీవీలో యాడ్ చూసండి నేను ఇదిగో ఆద్య హాస్పిటల్కి ఇంక వెళ్ళాలి తప్పదని నేను ఇంకా 2 నెలల నుంచి వస్తున్నానండి. ఆ దగ్గు చాలా కంట్రోల్ అయ్యిందండి. ఎన్ని మందులు వాడినా తగ్గలేదండి. ఈ ఆద్య హాస్పిటల్కి వచ్చాక చాలా కంట్రోల్ అయ్యిందండి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది. కాస్త భోజనం చేస్తున్నాను, కాస్త కంటారా నిద్రపోతున్నాను. శుభ్రంగా ఉందండి నాకు. ఈ ఆద్య హాస్పిటల్కి మేడం గారికి ధన్యవాదాలండి. 5 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు లక్ష్మి. నేను జైత్యాల జిల్లా 5 సంవత్సరాల నుంచి నాకు ఆస్తమా ఉంది. నేను ఎక్కడికి ఏ పనికి పోయినా ఎక్కడికి పోయినా నాకు వాటర్ కాచేది, దగ్గు, తుమ్ములు. నేను నైట్ అంతా నిద్రపోయేది లేకుండే, పొద్దున్నక నిద్రపోయేది లేకుండే. నా భర్త ఎప్పుడు నా పని కానీ అయిన పని కానీ ఆయనే చేసుకుంటా ఉండేది. నేను ఏదన్నా వంట చేసినా ఏది చేసినా కానీ నా పిల్లలు ఇటు సీదుకుంటూ అటు చేస్తున్నావు అని అనేది నన్ను. కానీ నాకే నేను భరించుకున్నాను. నా భర్త అయితే నన్ను మంచిగా చూసుకున్నాడు. 5 సంవత్సరాల నుంచి ఉంటే నేను ఇక్కడ ఏ హాస్పిటల్ తిరిగినా కానీ నాకు తక్కువ కాలేదు. 50,000 దాకా ఖర్చు అయినాయి. కూలి పని చేసుకుంటాం, ఆ 50,000 దాకా ఖర్చు అయినాయి. నేను ఇక్కడికి వచ్చిన 1 నెల మందులు వాడినాక నాకు మంచిగా ఉంది. ఈ ఆద్య హాస్పిటల్కు నమస్తే. 20 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 4 నెలల చికిత్స తరువాత. మా అమ్మ చల్లా లక్ష్మి. మేము పెద్దపల్లి నుండి వచ్చాము. మా అమ్మ 20 సంవత్సరాల నుండి ఆస్తమాతో చాలా ఇబ్బంది పడుతుండేది. తుమ్ములు, దగ్గు, జలుబు చాలా ఉండేవి. పులుపు, స్వీట్, కూల్ డ్రింక్స్ ఏవి తిన్నా పడకపోయేది. చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అయితే ఇన్కిల్లర్ వాడుకుంటూ వచ్చేది. ఇన్కిల్లర్తో చాలా ఇబ్బంది పడుతుండేది. అయితే కరీంనగర్లో ఆర్జే హాస్పిటల్కి అమ్మను తీసుకొచ్చాను. 4 months నుంచి మెడిసిన్స్ వాడుతున్నాము. ఇప్పుడు చాలా బాగా అయిపోయింది, తక్కువైపోయింది మొత్తం. ఇప్పుడు ఇబ్బందులు అన్నీ తొలగిపోయినాయి. అయితే ఇప్పుడు చాలా వరకు ఈ మెడిసిన్ ఆర్జే హాస్పిటల్లో మెడిసిన్ వాడిన తర్వాత చాలా వరకు మొత్తం తక్కువ అయింది. చాలా ధన్యవాదములు ఆర్జే హాస్పిటల్కి. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. 15 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి అండి. నేను మంచిర్యాల నుండి వచ్చాను. నాకు సైనస్ ఉందండి. తర్వాత నాకు 10 సంవత్సరాల క్రితము నాకు ఆపరేషన్ కూడా అయిందండి. తర్వాత నాకు మళ్ళీ పెరిగిందండి. అసలు శ్వాస ఆడకపోవు. తర్వాత బాగా సరిదైపోయి ముక్కులకెళ్ళి వాటర్ కారేది. కానీ ఎక్కడ పోయినా ఏ హాస్పిటల్ పోయినా ఆపరేషన్ అని చెప్పింది. కానీ నాకు ఆపరేషన్ వరకు భయం వేసింది. మేమిద్దరం కలిసి ఆర్జీఐ హాస్పిటల్కి వచ్చామండి. అక్కడికి వచ్చి 1 month నేను మెడిసిన్ వాడాను. చాలా క్లియర్ అంటే చాలా బాగుందండి. నాకు ఆపరేషన్ కూడా తప్పిపోయిందండి. నాకు ఆపరేషన్ చేస్తాము, బాగా పెరిగింది, 1 lakh అవుతుంది అని కూడా చెప్పిండ్రు. అయినా నాకు అవన్నీ పోయినాయి. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ మెడిసిన్ వాడుతుంటే నాకు చాలా రిలీఫ్గా ఉంది. నాకు శ్వాస ఆడకపోయేది ఇంతకుముందు. ఇప్పుడు శ్వాస కూడా చాలా క్లియర్గా ఉంది. నాకు ఎంతో సంతోషంగా ఉందండి. ధన్యవాదాలండి ఈ మెడిసిన్కు చేసిన వాళ్ళకు. 4 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు జి రామలక్ష్మి. నేను పడమర విప్పర్ నుంచి వచ్చాను. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. 1 నెల అయింది. నాకు సైనస్ ప్రాబ్లం, ముక్కులోంచి వాటర్ అయి కారి బాగా ఏదన్నా నేను లలిత సహస్రనామాలు చదువుతాను, అది బాగా ఇబ్బంది పడిపోయేదాన్ని. ఇప్పుడు చాలా బాగుంది నాకు. నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాక డాక్టర్ గారు చూసే విధానం చాలా బాగుంది. ఆర్జేఆర్ హాస్పిటల్స్ అంటే పేషెంట్స్ అందరికీ ఒక నమ్మకం, ఒక భరోసా. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, గుండె సమస్యలు, అలర్జీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. ఆర్జీఆర్ హాస్పిటల్స్లోని మోకాళ్ల నొప్పుల వైద్యం గురించి ఆల్రెడీ ఇక్కడ చికిత్స తీసుకున్న పేషెంట్స్ మాటల్లో ఒకసారి విందాం. 1 సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నమస్తే అండి.
వెంకటేశ్వరమ్మ అండి నా పేరు. ఎల్లంకూతురు నుంచి వచ్చామండి. మోకాళ్ళ నొప్పులు సంవత్సరం నుంచి బాధపడుతున్నామండి. మోకాళ్ళ నొప్పులతో నడవలేక లేగలేక దేగుతూ వెళ్ళేదానండి. ఇక్కడికి వచ్చినాక ఈ అమ్మగారి దగ్గర చక్కగా తగ్గిపోయిందండి. బాగుంది, నడుస్తున్నాను, పని చేసుకుంటున్నాను, హుషారుగానే ఉందండి. నమస్కారం అండి. మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు పుల్లమ్మ అండి. 3 సంవత్సరాల నుంచి చాలా బాధ. అన్నం తింటే గొంతు పట్టుకునేది, నీళ్లు బయటకు వచ్చేవి, అన్నం బయటకు వచ్చేది, కాళ్ళ నొప్పులు, అరికాళ్ళు, అరిచేతులు అన్నీ దురదగా ఉండేవి. భుజం నొప్పి, చేయి నొప్పి ఉండేది. అన్నీ తక్కువయ్యాయండి. 1 నెల రోజులు అవుతుంది నేను మందులు ఆడబట్టి. ఎక్కడ తిరిగినా కూడా 7-8 హాస్పిటల్ తిరిగినా ఎక్కడ బాగలేదండి. పైసలు చాలా పెట్టుకున్నాను, డబ్బు చాలా ఖర్చు పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నెల రోజులకే చాలా మెరుగుపడ్డదండి నా ఆరోగ్యం. హాస్పిటల్కి ధన్యవాదాలండి. నాకు 70 సంవత్సరాలు. ఇప్పుడు బాగా ఆరోగ్యంగా ఉంది సార్. పదమూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. ఆర్ కమలాకర స్వామి, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. నేను సుమారుగా ఇప్పుడు 13 సంవత్సరాలు దిగి, అయితే నేను దిగిన తర్వాత 1 సంవత్సరానికి షుగర్ వచ్చింది. ఆ షుగర్కు ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చినాయి. ఆ ఎక్కడమా దిగడమా అనేది ఎక్కరాకపోయేది, దిగరాకపోయేది. నేను ఈ యొక్క కరీంనగర్లో ఉన్నటువంటి ఆర్జేఆర్ హాస్పిటల్ ఉంది అని చెప్పి పేపర్ యాడ్ వచ్చింది. ఈ పేపర్ యాడ్ను చూసుకొని అందులో ఉన్న నంబర్లు చూసి వాళ్ళకు ఫోన్ చేశాను. అదే ప్రకారంగా నేను ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మెడిసిన్స్ తీసుకున్నాను, వాడుతున్నాను. మోకాళ్ళ నొప్పులకు, అరికాళ్ళ నొప్పులకు, మంటలకు తీసుకున్నాను, వాడుతున్నాను. వాటి వలన అప్పుడు నేను ఈ మెడిసిన్ వాడకముందు మెట్లు ఎక్కరాలేదు. కూర్చోవాలన్నా కష్టం అనిపించింది. మంటలతో విపరీతమైన బాధ అనిపించింది. ఈ మెడిసిన్ వాడిన తర్వాత, ఈ గోళీలు వాడిన తర్వాత మోకాళ్ళ నొప్పులు క్రమేణా తగ్గినాయి. నేను కూడా మెట్లు ఎక్కడం దిగడం జరుగుతూ ఉన్నది. కాళ్ళ నొప్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు. ఈ మెడిసిన్స్ తీసుకొని వాడాను కాబట్టి నాకు ఇప్పుడు తగ్గినాయి. ఆర్జేఆర్ హాస్పిటల్కు ధన్యవాదాలు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగ, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మీ దగ్గరలో ఉన్న ఆర్జేఆర్ హాస్పిటల్స్ బ్రాంచ్ని సంప్రదించుటకు 96 55 55 55 17 నెంబర్కి ఫోన్ చేయండి. చాలా కాలంగా సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్స్ ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని నయమయ్యాక మాట్లాడుతున్న మాటలు మీరే చూడండి. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు నాగేశ్వరరావు అండి. అమర్తులూరు మండలం మాపూర్ అండి మాది. 2 సంవత్సరాల నుంచి సోరియాసిస్ వచ్చి నేను చాలా బాధపడుతున్నాను. బాగా దురదగా ఉండేది, రక్తం వచ్చేది, బొడ్డల నిండా అవుతూ ఉండేది. అది రైతులు నిద్ర పట్టేది కాదు. ఎక్కడికన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎవరి దగ్గర బయటకు వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉండేది. అదంతా శుభ్రంగా నయమైపోయింది. ఇప్పుడు డాక్టర్ గారు 3 నెలలు మందులు వాడమన్నారు, ఇచ్చారు. పూర్తిగా తగ్గిపోయింది. డాక్టర్ గారికి, ఆర్జే హాస్పిటల్ వారికి ధన్యవాదాలండి. సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు రామాంజరెడ్డి, రేగడికొత్తూరు గ్రామము, బుక్కరాయ సముద్ర మండలం, అనంతపురం జిల్లా. నాకు 50 ఏళ్ళ నుంచి ఈ సోరియాసిస్ వ్యాధి ఉండి ఎన్నో ఆసుపత్రులు, డాక్టర్లు అందరూ తిరిగి కూడా ఎక్కడ కూడా ఏమి కూడా బాగా కాకపోతే ఒకసారి ఆ టీవీలో ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ అనే ఏదో ప్రోగ్రామ్ వచ్చింది. అనంతపురంలోనే గౌరీ టాకీస్ దగ్గర ఉండిందని చెప్పానంటే అప్పుడు వచ్చి చూసి సరే చూస్తామని చెప్పని అక్కడ వాళ్ళతో కొన్ని ఆయింట్మెంట్లు డాక్టర్ గారు రాసిచ్చినారు. సరే చూస్తాం దాన్ని
ఆయింట్మెంట్లకి ఇంత మాత్రం క్లీన్గా ఎక్కడ కూడా కడుపుకు కానీ చేతులకు కానీ ఈ కాళ్ళకు కానీ ఎక్కడ కూడా అంత మొత్తం తగ్గిపోయింది. ఏ పొక్కులు కూడా లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు నేను మూడు నెలలు అయింది అన్నమాట మందులు వాడబట్టి కూడా బాగుంది. ఇప్పటికీ బాగా నిద్ర వస్తుంది. ఇంకా ఏమన్నా శేషం ఉంటే కూడా ఇంకా దాంతో పోతుంది, ఇంకేం పర్వాలేదని చెప్పండి డాక్టర్ గారు చూసి ఇప్పుడు చెప్పినారు. కాబట్టి ఈ విషయం కూడా ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్సను పొందిన పేషెంట్లకు వాళ్లకు ఉన్న వ్యాధులు నయం అవడమే కాకుండా హెర్బల్ మెడిసిన్ వాడడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటే ఆరోగ్యం ఆనందం. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉన్న పేషెంట్స్ కి వైద్యం అందించేందుకు ఆన్లైన్ కన్సల్టేషన్ సదుపాయం కలదు. కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9994864444. మెడిసిన్స్ కొరియర్ ద్వారా అందించబడును. ఆంధ్ర తెలంగాణలో సేవలందిస్తున్న డాక్టర్ల పేర్లు, బ్రాంచ్ల వివరాలు. డాక్టర్ రేవతి అమీర్పేట్ బ్రాంచ్, డాక్టర్ రుద్రమదేవి అమీర్పేట్ బ్రాంచ్, డాక్టర్ లావణ్య ఏఎస్ రావు నగర్ బ్రాంచ్, డాక్టర్ అర్చన చందానగర్ బ్రాంచ్, డాక్టర్ పావని హిమాయత్ నగర్ బ్రాంచ్, డాక్టర్ వాసంతి విశాఖపట్నం బ్రాంచ్, డాక్టర్ లీలా విజయవాడ బ్రాంచ్, డాక్టర్ దివ్య గుంటూరు బ్రాంచ్, డాక్టర్ అనితారెడ్డి రాజమండ్రి బ్రాంచ్, డాక్టర్ సీమా భవానీ దుర్గా కాకినాడ బ్రాంచ్, డాక్టర్ దివ్య కరీంనగర్ బ్రాంచ్, డాక్టర్ హరిప్రియ వరంగల్ బ్రాంచ్, డాక్టర్ అసియా భాను ఖమ్మం బ్రాంచ్, డాక్టర్ శ్రీవిద్య నిజామాబాద్ బ్రాంచ్, డాక్టర్ వినోద్ సిద్దిపేట్ బ్రాంచ్, డాక్టర్ మంజుల కర్నూలు బ్రాంచ్, డాక్టర్ నీలోఫర్ కడప బ్రాంచ్, డాక్టర్ విజయలక్ష్మి అనంతపూర్ బ్రాంచ్, డాక్టర్ శివకృష్ణ ఒంగోలు బ్రాంచ్, డాక్టర్ అమూల్య విజయనగరం బ్రాంచ్, డాక్టర్ సౌమ్యాంజలి ఏలూరు బ్రాంచ్, డాక్టర్ శ్వేత భీమవరం బ్రాంచ్, డాక్టర్ స్నేహలన నంద్యాల్ బ్రాంచ్, డాక్టర్ పరిమళ సూర్యాపేట్ బ్రాంచ్, డాక్టర్ నిఖితారెడ్డి నల్గొండ బ్రాంచ్, డాక్టర్ రఘుపతి నాయక్ జగిత్యాల్ బ్రాంచ్, డాక్టర్ సౌమ్య నెల్లూరు బ్రాంచ్, డాక్టర్ భువనేశ్వరి తిరుపతి బ్రాంచ్, డాక్టర్ భార్గవి మంచిర్యాల్ బ్రాంచ్, డాక్టర్ కృపా జడ్చర్ల బ్రాంచ్. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.